5వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయం. ఆ తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చింది కనుక యేసు యెరూషలేముకి వెళ్ళాను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపాలు కలవు. ఆయా సమయంలోకు దేవదూత కోనేట్లో దిగి నీళ్లు కదిలించడం కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడను. గనుక ఆ మంటపాల్లో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండ్రి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండడు చూసి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడి కోరుచున్నావా అని వాడిని అడగ్గా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపడినప్పుడు కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు, లేచి నీ పరుపెత్తుకుని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకుని నడిచాడు. తన మంచం ఎత్తుకుని తను నడిచాడు అనమాట. అంటే 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు బాగుపరిచాడు అనమాట 5వ అధ్యాయంలో. అయితే ఆ దినం విశ్రాంతి దినం కనుక యూదులు ఇది విశ్రాంతి దినం కదా, నీవు నీ పరుపెత్తుకుని తగదే అని స్వస్థత నందువంతో చెప్పారు. అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకుని నడువమని నాతో చెప్పినాను. వారు నీ పరుపెత్తుకుని నడువమని నీతో చెప్పిన వాడు ఎవడనో వారిని అడిగారు. ఆయన ఎవడో స్వస్థ నొందుమని తెలియలేదు. ఆ చోటును గుంపు కూడి ఉండుటను గనుక యేసు తప్పించుకుని పోయాను. ఆ తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఇక నువ్వు పాపం చేయకమని చెప్పగా వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియచెప్పాడు. కాబట్టి బాగుపడినట్టు వాడు ఒకే విషయం చెప్పాడు. ఆయన ఏంటంటే నువ్వు పాపం చేయొద్దన్నాడు. కాబట్టి ఆ రోగస్తుడు ఎందుకు అయ్యాడో మనకు అర్థమవుతుంది కదా. రోగం అనేది ఎందుకు వచ్చింది అతనికి, అంతే. మళ్ళీ పాపం చేయొద్దు అన్నాడు అనమాట. అంటే అతను పాపాలు క్షమించాడు అనమాట. వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసుని హింసించిరి. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను అని వారికి ఉత్తరం ఇచ్చాను. ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన దేవునితో సమానంగా చేసుకొని కనుక ఇందు నిమిత్తం యూదులు ఆయన్ను చంపవాలని మరి ఎక్కువగా ప్రయత్నం చేశారు. ప్రభు ఏం చెప్పారు? నేను ఆయన కుమారుడు అన్నాడు. అదైంది. ఆయన కుమారుడు అన్నందుకు యూదులు చంపాలనుకున్నారు. అంటే విశ్రాంతి దినాచారం మేరటం. ఏం మేరటం? విశ్రాంతి దినాన్ని ఏ పని చేయొద్దన్నాడు, కానీ ఆపదలో ఉన్నవాడికి సహాయం చేయొద్దనలేదు. అర్థమైందా? ఏ పని చేయొద్దన్నాడంటే వీళ్ళు ఏ పని చేయనవతలేదు వీళ్ళు. అప్పుడు ప్రభు మత్తయి సువార్తలో మాట్లాడాడు. ఎవరు గొర్రె అయినా గుంటలో పడితే దాన్ని పైకి తీయడా? అడిగారా లేదా? పైకి తీయడా? అలాంటి మంచి పని చేసినందుకు మీరంటే మాట్లాడలేదు వాళ్ళకి. అలాగే ప్రభు విశ్రాంతి దినం స్వస్థపరచాలని మంచి పనులు చేయొచ్చు. విశ్రాంతి దినాన్ని వ్యాపారానికి వెళ్ళకూడదు, పనికి వెళ్ళకూడదు, కానీ ఏ పని చేయకూడదు అంటే కష్టపడే పనికి విశ్రాంతి తీసుకునే పని చేయాలి. అంటే ఇంటికాడ ఉండి విశ్రాంతి అంటే ఏంటన్నమాట, ఈ భౌతికమైన వ్యాపారానికి వెళ్ళకూడదు, జీవనోపాధికారానికి సంబంధించిన పని ఏది చేయకూడదు, కానీ ఏదైనా ఆపదలో ఉంటే సహాయం చేయొచ్చు. ఆ విషయాల్ని వీళ్ళు గ్రహించుకోకుండా ఏ పని విశ్రాంతి దినం మీరవు అంటున్నారు అంతే. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూసినా అదే దాని, కానీ తను ఏది చేయనన్నాడు. అంటే దేవుడు ఏం ఆజ్ఞాపించాడో అదే చేస్తున్నాడు ప్రభు అని. ఆయన వేటిని చేయను వాటినే కుమారుడు అలాగే చేయను. తండ్రి కుమారుని ప్రేమించు తాను చేయి వాటిని ఎలానో ఆయనకు అగపరుచున్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను.
మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యాలు ఆయనకు ఆగపరచును. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో, చూడండి అక్కడ, తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. అండర్లైన్ చేయండి. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడు తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు, కానీ తండ్రిని గణపరచినట్లుగా అందరూ కుమారుని గణపరచవాలని తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమారునికి అప్పగించున్నాడు అన్నమాట. తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించుకున్నాడు. కుమారుని గణపరచిన వాడు ఆయన పంపిన తండ్రిని గణపరచడు అన్నాడు. నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలోని జీవంలోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మరణంలోని జీవంలో కంటే దేవునితో సంబంధాన్ని కోల్పోయిన స్థితి నుండి దేవునితో సంబంధాన్ని కలిగి ఉండే స్థితికి రావటం, అది మరణంలో నుండి జీవంలోనికి దాటడం అంటే. వాడు తీర్పులోనికి రాక మరణంలోని జీవంలోనికి దాటి ఉన్నాడు మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దం విని గడియ వచ్చి ఉన్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. అంటే ఏ మృతులు ఆత్మ సంబంధంగా చనిపోయిన వారిని వినే అన్నమాట. మృతులు దేవుని కుమారుని శబ్దం వినే గడి వచ్చి ఉన్నది, ఇప్పుడే వచ్చింది. కాబట్టి దాన్ని వినువారు జీవించరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు వినేవాడు బ్రతుకుతాడనమాట. ఆత్మ సంబంధంగా దేవునితో సమాధానం కలిగి ఉంటాడు భూమి మీద ఉన్నప్పుడు. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవన్నాడో అలాగే కుమారును తనంతట తాను జీవం గలవన్నట్టుకు కుమారునికి అధికారము అనుగ్రహించాను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు అధికారము అనుగ్రహించాడు. తీర్పు తీర్చుటకు అధికారం అనుగ్రహించాను. దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి బయటికి వచ్చేదారు అన్నమాట. కాబట్టి సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి బయటికి వచ్చేదారు అన్నమాట. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటే సమాధులు ఉన్న వారందరూ శబ్దం వింటారంటే అదే చచ్చిపోయిన దేహాలు వింటాయని కాదు. దేహాలు విడిచిన వాళ్ళందరూ కూడా ఏమవుతారనమాట, ఆయన శబ్దం విని మేలు చేసిన బతుకు సమాధులు ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన జీవ పునరుత్థానానికి, తీర్పు పునరుత్థానానికి బయటకు వస్తారు. కాబట్టి అందరూ కూడా తిరిగి లేపబడతారని చెప్పేసి చెప్పడానికి ఈ విషయాన్ని మాట్లాడుకుంటూ వచ్చాడనమాట. అంతే, తీర్పులోకి వచ్చేది అదే కదా మరి. అందువల్ల 5వ అధ్యాయంలో ప్రభు ఏం చెప్పుకొస్తున్నారంటే, ఆయన్ని బాగు చేశారు 30 సంవత్సరాలు కలిగిన ఆయన్ని. దాన్ని బట్టి వాళ్ళు విశ్రాంతి దినం మీరవు నువ్వు అని చెప్పేసి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారు. ప్రభు ఏమన్నారంటే, నేను ఏం చేయట్లేదు, తండ్రి ఏం చేసి పంపించారో అదే నేను మాట్లాడుతున్నాను. నా మాట విని నన్ను పంపించిన వాడిని నన్ను పంపించిన వాడిని విశ్వాసించేవాడు నిత్య జీవగలవాడు, దేవునితో సంబంధం కలిగినట్టు వాడని చెప్పుకొచ్చారు. నా అంతటా నేనేమీ చేయలేదు, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుతున్నాను. నన్ను పంపిన వాడిని చిత్త ప్రకారమే చేయకూడదును, కానీ నా ఇష్ట ప్రకారం చేయకూడదు కనుక నా తీర్పు న్యాయమైంది. నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకునేలా నా సాక్ష్యం సత్యం కాదు. నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చి వేరొకడు కలడు, ఆయన నన్ను గూర్చి ఇచ్చి సాక్ష్యం సత్యమని ఎరుగుదును. మీరు యోహాను వద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చాను. నేను మనుషుల వల్ల సాక్ష్యం అంగీకరింపను, కానీ మీరు రక్షింపబడాలని ఈ మాటలు చెప్తున్నాను. అతడు మండుచున్న ప్రకాశించిన దీపమై ఉండెను, బాప్తిజం ఇచ్చే యోహాను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించడానికి ఇష్టపడ్డారు. అయితే యోహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు. అదేమనినా నేను నెరవేర్చుటకే తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలు తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నవి. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. మీరు ఏ కాలమందైనా ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు,
ఆయన ఎవరిని పంపినో ఆయన మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యం నిలిచి లేదన్నమాట. మీరు దేవుని ఎరగరు, కానీ ఆయన నన్ను పంపాడు, ఆయన మాట మీరు ఆయన స్వరూపం స్వరం వినలేదు మీరు, కాబట్టి నేను నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యం నిలిచి ఉండలేదు అన్నమాట. మీరు నమ్మలేదు కనుక వాక్యం మీలో నిలిచి ఉండలేదు. నమ్మలేని వాళ్ళకి వాక్యం నిలిచి ఉంటుందా హృదయంలో? అయితే మీకు జీవం కలిగినట్లు మీరు నా యొద్దకు రానలరు. అయితే మీకు జీవం కలిగినట్లు మీరు నా యొద్దకు రానలరు. నా యొద్దకు రానలరు. జీవం అంటే దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. నేను మనుషుల వలన మహిమ పొందువాడిని కాను, నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. యూదుల్లో ఏం లేదంట, వాళ్ళకి శాస్త్ర పరిశీలకి ఏం లేదంట, దేవుని ప్రేమ మీలో లేదు. దేవుని ప్రేమ ఉంటే ఆయన ఎందుకు ఇబ్బంది పెడతారు, హింసిస్తారు? నేను నా తండ్రి నామాన్ని వచ్చి ఉన్నాను అంటే ఆయన అధికారం, మీరు నన్ను అంగీకరింపరు, మరి ఒకడు తన నామాన్ని వచ్చిన ఏళ్ళ వాడిని అంగీకరించరు. అద్వితీయ దేవుని వాళ్ళు వచ్చి మెప్పును కోరక ఒకరి వల్ల ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగ నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరం మోపుదని తలంచకండి. మీరు ఆశ్రయిస్తున్న మోసే మీ మీద నేరం మోపును. ఎందుకు? అతను నన్ను గూర్చి రాశాను గనుక మీరు మోసే నమ్మినట్టయినా నన్ను నమ్ముదురు. మీరు అతని లేఖనములు నమ్మని ఎడల నా మాటలు ఎలాగ నమ్ముదురు అని అనమాట. కాబట్టి మోసే ఏం చెప్పాడు? నా వంటి ఒక ప్రవక్తని మీ పంపిస్తా అన్నాడు. మరి ఇప్పుడు మోసే చెప్పిన దాన్ని వీళ్ళు నమ్మితే ప్రభుని నమ్ముతారు. మోసే చెప్పిన దాన్ని నమ్మలేదు కాబట్టి ప్రభుని నమ్మలేదు. కాబట్టి నేను తండ్రి దగ్గర నేనేం నేరం మాపను, మోసే చెప్తాడు. ఆయన వీళ్ళ కోసం నేను మెస్సే కోసం రాశాను, ఆయన వీళ్ళే నమ్మలేదండి. అవునా? కాబట్టి 5వ అధ్యాయంలో ఏం చెప్పారనమాట ప్రభు? ఒక బలహీనుని ఏంటంటే అనారోగ్యంగా ఉన్నవాడిని బాగు చేసి పాపం చేయొద్దని చెప్పారు. రెండోది, ఈ యూదులైనటువంటి వారు కొంతమందికి, శాస్త్ర పరిచయాలు కొంతమంది యూదులకి ప్రభు ఏం చెప్పారంటే, నేను నా మాట విని నన్ను పంపినవాడు నిత్యజీవం గలవాడు, కాబట్టి నాకు యోహాను కంటే మీరు ఎక్కువైన సాక్ష్యం ఉంది, మీరు నన్ను నమ్మినట్టయినా మోసే నమ్ముదురని తెలియపరచాడు అన్నమాట. అధ్యాయం 46వ వచనం అండర్లైన్ చేసుకోండి. 29, 28 వచనాలు అండర్లైన్ చేసుకోండి. ఆయన స్వరూపం చూడలేదు, ఆయన స్వరం ఏం లేదు. 27 వచనం, 37 వచనం అండర్లైన్ చేసుకోండి. 21వ వచనం అండర్లైన్ చేసుకోండి. 18వ వచనం అండర్లైన్ చేసుకోండి. 14వ వచనము అండర్లైన్ చేసుకోండి. యేసుక్రీస్తు వారి ద్వారా ఏదైనా భౌతికమైన మేలు జరిగితే ఇంకా పాపం చేయకుండా ఉండటానికే వీళ్ళని చేత రోగం తగ్గిపోతే డబ్బులు వేయనంటున్నారు తప్ప, రోగం తప్పిపోతే కానుక వేయనంటున్నారు తప్ప పాపం చేయొద్దని మాత్రం చెప్పట్లేదు. అవునా? ప్రభు ఏం చెప్పారు మరి? బాగుపడ్డాడంటే నువ్వు ఇంకా పాపం చేయొద్దు అన్నారు. అంతే. బాగుపడిన తర్వాత ఏమన్నారు ఆయన? పాపం చేయొద్దు అన్నారు. అది అండర్లైన్ చేసుకోండి. తండ్రి ఎలాగో తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించాడు. అంటే తండ్రి తనంతట ఎలాగో జీవం గలవాడై ఉన్నాడంటే ఏంటి? తనంతట తాను ఎలా జీవించేవాడై ఉన్నాడో
అదైంది. అలాగే యేసు ప్రభు కూడా అలా జీవించేవాడుగా ఉండేటట్టుగా చేశాడనమాట. ఆయన జయం గల వాడు ఉండటకు కుమారునికి అధికారం అనుగ్రహించాడంట. డౌట్ ఏంటి? స్వయంభవుడే జీవం గలవాడే ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించాడు అన్నాడు. నేను గొర్రెలు జీవాన్ని కలగడానికి ఇచ్చాను అన్నాడు కదా. నేను గొర్రెలకు ఇక్కడ జీవాన్ని ఇచ్చే శక్తి తండ్రికి ఉంది. అలాగే జీవాన్ని ఇచ్చే శక్తి తన కుమారుడికి కూడా ఇచ్చాడు. అంటే బ్రతికించే శక్తి. తండ్రికి బ్రతికించే శక్తి, ఆత్మ సంబంధంగా బ్రతికించే శక్తి ఉందా లేదా? యేసు ప్రభువుకు ఇచ్చాడు అనమాట. అదే పాపాలను క్షమించే అధికారం. ఓ మాటలో చెప్పాలంటే ఇప్పుడు పాపాలను క్షమించే అధికారం ఎవరికి ఉంది? తండ్రికి ఉంది. తర్వాత ఎవరికి ఇచ్చారు? యేసుక్రీస్తు కూడా ఇచ్చాడనమాట. అది అక్కడ తర్జుమాలో ఇలా ఉంది. ఒకసారి మత్తయి సువార్త 2వ మార్కు సువార్త 2వ అధ్యాయము ఏదైనా పర్లేదు. మార్కు సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. నీ పాపములు క్షమింపబడినవని చెప్పడం సులభమా? నువ్వు లేచి నీ పరుపెత్తుకుని నడవమని చెప్పడం సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలని వారితో చెప్పారు. పాపాలని మార్కు సువార్త 2:10 మార్కు సువార్త 2:10లో దేవుడు తనంతటా తన జీవంగల జీవంగలవాడై ఉన్నాడు. అలాగే క్రీస్తు కూడా జీవంగల ఉండటకు అధికారం ఇచ్చాడంటే దేవునితో సంబంధం కలిగి ఉండే శక్తిని ఆయన ఇవ్వగలిగిన వాడు. అంటే ఆయనతో సమాధానపరుచుకునే శక్తి ఆయనకు ఉంది. ఎవరికి? దేవుడు జీవాన్ని ఇచ్చే శక్తి ఉందా లేదా? యేసు ప్రభువుకు కూడా ఉంది. అది యేసు ప్రభువుకు కూడా పాపాలు క్షమించే అధికారం ఉంది. దేవునితో జీవం ఇచ్చాడనమాట. ఆయన పాపాలు క్షమించడం ద్వారా ఒక మనిషికి ఏమిచ్చాడు? జీవం ఇచ్చాడనమాట. అది అక్కడ సందర్భం. తండ్రి ఎలా జీవింపజేసే అధికారం ఎలా ఉందో అలాగే యేసు ప్రభువు కూడా జీవింపజేసే అదే మనుషులను బ్రతికించి జీవింపజేసే శక్తి ఆయనకు ఉందని చెప్పాడు అనమాట. రాజే
వర్షిప్ అన్నారు. ఎలాగనా 3 పండుగలకు వెళ్ళారు కదా, 3 పండుగలకు వెళ్ళారు కదా, వెళ్ళారా వెళ్ళలేదా? మరి వెళ్తే అంతే కదా. మరి నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకి వచ్చాడు అంటే అర్థం ఏంటి? మరి ప్రభు పండుగలకు వెళ్ళాడు కదా, ప్రభు పండుగలకు వెళ్ళాడు కదండి, వెళ్ళాడా వెళ్ళదా? మరి వెళ్తే ఆరాధన చేసినట్టే కదా, అవునా కదా? ఏంటి సమస్య ఏంటండి? మనము దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అంటే ఆయన ఆజ్ఞాపించిన దానికి లోపడాలి. ఆరాధన ఎలా చేయాలి? ఆరాధన శృతి చేయట, దేవుని పని చేయటమే. ఓకే. అదే కారణం, అదేనండి లేదా వేరేదా? ఆ కోణమే. ఆ కోణమే అంటే వర్కేజీ వర్షిప్ అనలేదు ఇక్కడ. ఆరాధించే కాలం వస్తుంది, అది వచ్చే ఉందని చెప్పారు ఆయన. అవునా? యేసుక్రీస్తు వారు పనిచేస్తున్న బట్టి ఆరాధన చేయటం కాదైంది. ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. అక్కడ ఆయన చెప్పిన ఆజ్ఞలు నెరవేర్చారు. అయితే ఆయన పండగ దినాలకు వెళ్ళినప్పుడు పిలుపు ఉన్నాడు, యెరూషలేము ఆరాధించడానికి వెళ్ళాడు. ఇక్కడ సందర్భం ఏంటి? యోహాను సువార్త 4వ అధ్యాయంలో అమ్మ ఒక కాలం వస్తుంది 21, ఆ కాలం ముందు ఈ పర్వతం మీదనైనా యెరూషలేమునైనా మీరు తండ్రిని మరి ఎక్కడ ఆరాధించారు? ఇప్పుడు యేసుప్రభు వారు యెరూషలేములో ఆరాధించారు. ఆరాధించుటకు ఆయన యెరూషలేముకి వెళ్ళారు. అది మరి కాబట్టి ఎందుకంటే బలి ఉండాలి కదా, ఆరాధనలు ఏముండాలి? బలి ఉండాలి కదా, బలి లేకుండా ఆరాధన ఎలాగా అవుద్ది? కాబట్టి ప్రభువుని యేసుక్రీస్తు వారు యెరూషలేముకి వెళ్ళేవారు. యెరూషలేములో పండగలకి బలులు అర్పించబడతాయి, అందులో పాలుభాగస్తులు అయితే ఆరాధన చేసినట్టే అనమాట. కాబట్టి యెరూషలేములో నేను అంటే అప్పటి వరకు ఎక్కడ జరుగుతుంది ఆరాధన అంటే ఇప్పుడు మీరు యెరూషలేములో ఆరాధించాలంటారని అడిగింది ఆమె. అవునా కదా అన్నది? అవును నిజమే, మరి యెరూషలేములోనే ఆరాధించాలి తండ్రిని. ఇంకా అయితే మీరు ఇంకా అక్కడ ఇక్కడ కూడా ఆగిపోద్దని చెప్పేసాడు. దేవాలయం అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ ఆరాధన ఉంటుంది. దేవాలయం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆరాధన ఉంటుంది. యెరూషలేములో దేవాలయం ఉంది కాబట్టి ఇశ్రాయేలు అందరూ కూడా ఆరాధన ఎక్కడ చేయాలి? ఇప్పుడు సంఘం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆరాధన చేయాలి. సంఘం ఎక్కడ ఉంటుంది? మరి ఎప్పుడు కూడుకుంటుంది? అంతే కదా, మరి సమాజం కూడుకున్నప్పుడు ఆరాధన చేయాలి. అది అప్పుడేం భౌతికమైన దేవాలయం, ఇప్పుడేమో ఆత్మ సంబంధమైన దేవాలయం ఎక్కడ కూడుకుని ఉంటుందో అక్కడ ఆరాధన చేయాలన్నమాట. అది ఇప్పుడు ఆరాధన కేంద్రం ఏదన్నమాట? సంఘమే ఆరాధన కేంద్రం. ఒకనాటి భౌతికమైన దేవాలయం ఒక ప్రదేశం అన్నమాట. పని చేయటమే ఆరాధన అయితే నేను రేపు పొద్దున్న ఆరాధనకి వెళ్ళక్కర్లేదు. ఇంకా ఇక్కడ పని చేశాను కాబట్టి ఆరాధన చేసేసినట్టే. ఆరాధనలో
పేతురు రాసిన మొదటి పత్రిక 2:4 ఆత్మ సంబంధమైన బలులు. ఆరాధనలో ఏంటి? ఆత్మ సంబంధమైన బలు అర్పించడం అనమాట. ఆత్మ సంబంధమైన బలు అర్పించడం అంటే ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక దేవాలయంలో ఏం జరుగుతాయి అది. కాబట్టి ఇప్పుడు మనం యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు అర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు, మనం యాజకులమైతే ఆత్మ సంబంధమైన బలు అర్పించేవాళ్ళం అన్నమాట. మనం యాజకులమైతే ఏం చేయాలి? కాబట్టి ఆరాధన అర్పించేవాళ్ళు దేవునికి ఆరాధన చేసేవాళ్ళు ఏంటనమాట. అప్పుడేం భౌతికమైన బలు అర్పించేవారు, ఇప్పుడేమో ఆత్మ సంబంధమైన బలు అర్పించేవారు అనమాట. ఏంటి ఆత్మ సంబంధమైన బలు అంటే? స్తుతి, అవునా? స్తుతి యాగము. ఎబ్రీ 13:14-15 వచనాలు. స్తుతి యాగం చేయటం, కానుకలు ఇవ్వటం ఒక యాగం. ఫిలిప్పీ పత్రిక 2:4-18 అది దేవునికి సజీవ యాగం, దేవుడు అంగీకరించే ఓ యాగం, పరిశుద్ధులకి సహాయం చేయటం. కాబట్టి యెషయా గ్రంథం 2:2 ఆయన త్రోవలో నడవటానికి ఆయన ఆలయంలోకి రావడం అంటే వాక్యం వినటం, అర్థమైందా? ఆయన సందేశం ప్రకారం బ్రతకటం, ఆయన కీర్తించడం, ఇవన్నీ ఆరాధనలోకి వస్తాయన్నమాట. ఆత్మ సంబంధమైన స్తుతి యాగము, దేవుని వాక్యాన్ని వినటం, నడవటానికి సిద్ధపడడం, అర్థమైందా? కానుకలు సమర్పించటం, అవన్నీ కూడా యాగాలని చెప్పుకొచ్చాడు. యాగం అనే మాట ఉంటుంది అక్కడ. అలాగే సజీవ యాగంగా మీ శరీరాలు దేవునికి సమర్పించండి అంటే శరీరాలని పవిత్రంగా ఉంచుకొని దైవ సంబంధన కార్యక్రమాల్లో పాలుభాగస్తులు అవటమే ఆరాధన. మరి శరీరాన్ని పవిత్రంగా ఉంచుకునేదేమో బయట, బలి అర్పించేదేమో ఆరాధన. అదే బలి అర్పించేదేమో సంఘంలో. పవిత్రంగా ఉంచేది ఎప్పుడు? బయట. మనం బయట బ్రతుకుతున్నప్పుడు మనం పవిత్రంగా ఉండాలి, అవునా కాదా? ఉండాలొద్దా? ఆ పవిత్రంగా మనం దేవునికి స్తుతి యాగం కానీ కానుకలు కానీ పవిత్రంగా కష్టపడి సంపాదించింది ప్రత్యేకంగా మనం పవిత్రంగా జీవించి సంపాదించింది దాన్ని పట్టుకొచ్చి దేవునికి ఇవ్వాలన్నమాట. అలాగూ చేయటమే ఆరాధన అంతే. అంటే రెండు అన్నమాట. ఒకటి ప్రవర్తన ప్లస్ బలులు, రెండు కలిపి చేయటమే ఏమంటారు? దాన్ని ఆరాధన అంటారు. అంతేగాని ఒక పని ఆరాధన కాదు. ఒక భౌతిక సంబంధమైన ప్రవర్తన దిద్దుకోవడమే ఆరాధన కాదనమాట. మీరు కూడి వచ్చినప్పుడు అనే మాటలు ఉన్నాయా లేవా? ఎందుకు కూడి వచ్చారు? వస్తాయి కదా. వాళ్ళందరూ ఎందుకు కూడుకునేవారు? సంవత్సరానికి 3 సార్లు ఆరాధనకే కదా. మరి మనం ఎందుకు కూడుకుంటున్నాం? సమాజం కూటం మానొద్దు అన్నాడు కదా. ఎందుకు కూడుకున్నాం? ఆరాధించడానికి. అదే ప్రోస్కునియో అంటాడు ఆరాధనని. అంటే మొరక్కుట అని అర్థం అన్నమాట. విధేయత చూపడం, మొత్తం లోబడుట, దేవునికి సంపూర్ణంగా లోబడు. ఓకే. ఆరాధ్యం
ఆ తర్వాత యేసు తిబెరియా సముద్రం అనగా గలిలయ సముద్రం దాటి అద్దరికి వెళ్ళెను. రోగులు ఆయన చేసిన సూచక్రియలను చూసి బహుజనులు ఆయన వెంబడించారు. సూచక్రియలను చూసి జాగ్రత్త గుర్తుపెట్టుకున్న మాట, ఏం చూసి? ఈ జనం వెళ్ళిపోతారు వెనక మళ్ళా. అదే అందుకనే ఆలోచించండి అన్నాను. సూచక్రియలు చూసి బహుజనులు ఆయన్ని వెంబడించారు. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చున్నాను. అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించాను. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన ఎద్దకు వచ్చుడు చూసి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పిందమని పిలుపుని అడిగాను. కానీ ఏమి చేయనై ఉండేనో తానే ఎరిగి ఉండి అతను పరీక్షించుటకు అలాగ అడిగాను. అందుకు పిలుపు వారిలో ప్రతివాడు కొంచెం కొంచెం పుచ్చుకుంటుకే 200 దేనార రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యుల్లో ఒకడనగా సీమోను పేతురు సహోదరుని ఆంద్రేయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని వద్ద 5 ఎవల రొట్టెలను 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయన తనగా. వీళ్ళకి అర్థం కాదు అనా, వాళ్ళకి ఆయన ఏమి ఎలా పెడదామని భోజనం పెడదామంటే వీళ్ళు ఏమన్నారు, సరిపోతాయినైనా అన్నారు. యేసు జనులు కూర్చొని చెప్పాడు. ఆ చోట చాలా పచ్చిక ఉండెను కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండేది. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాను. అంటే భోజనం చేసేటప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలా, కృతజ్ఞత చెప్పాలా? ప్రార్థన చేశాడా, కృతజ్ఞత చెల్లించాడు ఆయన? మరి భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకుందాం అంటారేంటి? భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేయని బెదర్ అంటారు చాలామంది, అవునా? దేనికోసం ప్రార్థన చేస్తున్నారు? ఏమడుగుతున్నారు అక్కడ? ఏమడుగుతున్నారు? మొక్కలు ఎక్కువ ఉండాలనా, లేకపోతే తిన్నది ఇంకా ఎక్కువ అవ్వాలనా, లేకపోతే దాకలు అవ్వకుండా ఉండాలనా? ఏమడుగుతున్నారు మీరు అక్కడ? ప్రార్థన చేయమన్నారు కదా. భోజనం కోసం ప్రార్థన, కృతజ్ఞతల ప్రతిదానికి ప్రార్థనే. కాబట్టి భోజనం కోసం కృతజ్ఞత చెల్లించండి బ్రదర్ అనాలి. ఏది కూర్చున్నప్పుడు అనాలా వద్దా? భోజనం కోసం కృతజ్ఞత చెల్లించండి అనాలి. ప్రార్థన అంటే ఏంటి? అడగండి అని అన్నాను. ప్రార్థన అంటే ఏంటి? భోజనం కోసం అడగండి బ్రదర్, భోజనం కోసం ప్రార్థన చేయండి అంటే అర్థం ఏంటి? భోజనం కోసం అడగండి. ఏంటి? ఎదురుగుండా ఉంది, ఎదురుగుండా ఉన్న భోజనం మళ్ళీ ఏం అడుగుతావు? అంటే మనం చాలా తప్పులు చేస్తాం, మనము కొన్ని తెలుతులు అర్థం అవ్వట్లేదు. కానీ ఒక 50 సంవత్సరాలు వచ్చేసినాయి అప్పుడే ప్రభులోకి వచ్చి. దేనికి కృతజ్ఞత చెల్లించాలి, దేనికి ప్రార్థన చేయాలి? ప్రార్థన అనేది అడగటం, అవునా? ఇది ఏం అడగాలి? అవసరాలకు సంబంధించి అడగాలి. అడిగేవి ప్రార్థన, కృతజ్ఞతలు చెల్లించేవి నాయన మీరు ఇచ్చిన ఆహారం కొరకు కృతజ్ఞతలు. అది యేసు ప్రభు ఏం చేశారు? ఆయన అక్కడ యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించడని, అలాగే చేపలు కూడా వారికి ఇష్టమైనంత మటుకు వడ్డించారు. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయడం తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 ఎవల రొట్టెలు మొక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు సూచక్రియను చూసి నిజముగా ఈ లోకానికి రాబో ప్రవక్త ఈయనని చెప్పుకున్నారు. రాజుగా చేటుకు వారు వచ్చి తను బలవంతం పట్టుకొని పోతున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళిపోయి భోజనం చేసేసి ఏం చేస్తున్నారు వీళ్ళు? మన రాజు ఈయనే అని చెప్పేసి మొదలెట్టారన్నమాట. మొత్తం మీద వీళ్ళు భౌతిక రాజు చేసి కూర్చుని నాయన భోజనం పెట్టిన ఆయన అని కూర్చుని ఇలా ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఆయన సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రం నద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రం దగ్గర కపెర్నహూమునకు పోవచ్చుండారు. అంతలో చీకటి ఆయన కానీ యేసు వారి వద్ద ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రం పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసుల దూరం దోణిని నడిపించిన తర్వాత యేసు సముద్రం మీద నడుస్తూ
తమ దోణి దగ్గరకు వచ్చేట్టు చూసి భయపడిరి. అయితే నేనే భయపడకూడదని వారితో చెప్పాను. కనుక ఆయన దోణి మీద ఎక్కించుకుంటూ వారు ఇష్టపడరు. వెంటనే ఆ దోణి వారు వెళ్తున్న ప్రదేశానికి చేరాను. మరునాడు సముద్రం ధరణి నిల్చున్న జనసమూహం వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి లేదని, యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు, కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరని తెలుసుకొనిరి. అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరగా ఉన్న తిబేరి నుండి వేరే చిన్న దోణిలు వచ్చెను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవటకు జనసమూహం చూసినప్పుడు వారు ఆ చిన్న దోణిలు ఎక్కి ఆ యేసును వెతుకుచూ కపెర్నహూముకు వచ్చేసారు. ఇది ఫ్రెండ్స్ లాగా ఉన్నట్టున్నారు వీళ్ళు. ఫ్రెండ్స్ అంటే ఏంటి, బిర్యానీ ఇప్పించడానికి చూసి ఎక్కడున్నారో బాగును అని చెప్పేసి ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళిపోతారు. అవునా? వచ్చావంటే నిన్ను చూడాలని ఉంది అని చెప్పేసి అంటారు. ఇంతకీ బిర్యానీకి వచ్చానని చెప్పరు. సరేలే ఎలాగో వచ్చారు కదా, రండి బిర్యానీకి వెళ్దాం అంటారు. అనా కదా? ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి దోణులు వేసుకుని వచ్చేసారు వీళ్ళు. అర్థమైందా? యేసుప్రభుకి ఏమొచ్చేసారు? దోణులు వేసుకుని వచ్చేసి, ప్రభువా ఏంటి నువ్వు అక్కడ లేవేంటి, నీ కోసం ఎదుగుతున్నామని అన్నారు వాళ్ళు. కాబట్టి యేసును ఆయన శిష్యులు అక్కడ లేకపోవడం జనం చూసినప్పుడు వారు ఆ చిన్న దోణిలోకి యేసును వెతుకుచూ కపెర్నహూముకు వచ్చేసారు. సముద్రపు అద్దరిని ఆయన కనుగొని, బోధకుడా నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చినావు అని అడగ్గా, వాళ్ళు అడిగింది వాళ్ళ హృదయాల్లో చెప్పేశాడు ఆయన. మీరు చూసిన వలన కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందడం వల్లనే నన్ను వెతుకుతున్నారని మీతో నిశ్చయముగా అదనమాట. వీళ్ళకి ఏం అర్థం అవ్వలేదు. యేసుప్రభు గారు అంటే అసలు అద్భుతం చేశారంటే ఈయన ఎవరు ఏంటి అని ఆలోచించుకోకుండా భోజనాలు బాగున్నాయని చెప్పేసి ఏం చేస్తున్నారు, యేసుప్రభు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఆయనేమో హృదయంలో ఉన్నది మాట్లాడారు. మీరు చూచుట కాదు, మీరు ఏం చేస్తున్నారు, రొట్టెలు భుజించి తృప్తి పొందటం వల్లనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అది విషయం. అర్థమైందని అర్థం అవ్వలేదా? అప్పుడు ప్రభు చెప్పారు 20 నుంచి. చాలా అంటే అక్కడ వాళ్ళకి చాలా ప్రయోజనకరమైన సందేశం, మనకి అవసరమైన సందేశం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకండి, కానీ నిత్యజీవం కలుగజేయ అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి. ఆయన అన్న మాట ఏంటి, వెళ్ళే భౌతికమైన ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభు ఏమో ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు ఏ ఆహారం కోసం ఎదురు చూడమన్నారు, నిత్యజీవం అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి అన్నారు. అంటే ఇప్పుడు దాన్ని బట్టి కష్టపడి పని చేయకూడదనా కాదా? దాని అర్థం భౌతికంగా కష్టపడి భోజనం చేయటానికి మనం కష్టపడాలి. ప్రభువు దగ్గరకు వచ్చే కష్టపడే కష్టం ఏంటంటే నిత్యజీవం కొరకై ఉండాలి. అక్షయమైన ఆహారం కోసమే రావాలి ప్రభు దగ్గరికి. భౌతికమైన భోజనం కొరకు మేము చేయాల్లోకి వెళ్ళి పని చేసుకోవాలి. అర్థమైందా? అక్షయమైన ఆహారం కొరకు అయితే ప్రభు దగ్గరికి రావాలి, అంటే సంఘంలోకి రావాలి. ఇక్కడ ఒక మనకు అర్థమయ్యేలాగా మనిషి కుమారుడు దాన్ని మీకు ఇచ్చును, ఇందుకే తండ్రి అయిన దేవుడు ఆయన ముద్ర వేసి ఉన్నారని చెప్పాను. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవాలని ఆయన అడగగా, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వసించుటే దేవుని క్రియ అని వారితో చెప్పాను. వారు అట్లయితే మేము చూసి నిన్ను విశ్వసించుటకు నువ్వు ఏ సూచక్రియ చేయబోతున్నావు, ఏం జరిగిస్తున్నావు, భుజించుటకు పరలోకంలో ఆయన ఆహారం వారికి అనుగ్రహించను కానీ అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యంలో ఉన్న మన్నాను భుజించరని ఆయనతో చెప్పారు. కాబట్టి యేసు పరలోకంలో వచ్చే ఆహారం మోసేకి మీకు ఇవ్వలేదు, అంటే భౌతికమైన ఆహారమే ఇచ్చాడు కదా మోసే. నా తండ్రియే పరలోకం నుండి వచ్చి నిజమైన ఆహారము మీకు అనుగ్రహించున్నాడు. పరలోకం నుండి వచ్చి లోకమునకు జీవమునిచ్చు నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారితో చెప్పాను. ఎవరైనా ఆహారము? యేసుక్రీస్తు వారు. కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమన్నారు. మళ్ళీ మొదలెట్టారు.
ఇంకా ఏ అధ్యాయంలోనైనా మీకు అర్థమైందా? ఆయన మాట్లాడుతుందేమో ఆత్మ సంబంధమైంది, వీళ్ళు అడుగుతుందేమో అది ఒకసారి తింటే గొడవ ఉండదు కదా నాయన, అది ఎట్లా అంటున్నారు వీళ్ళు. మీకు అర్థమైందా? అర్థం లేదా? ఆవిడేమో నీళ్ళు, నేను ఇచ్చిన నీళ్ళు తాగకూడదు, ఇంకా ఎప్పుడు తప్పుకోండి అంటే ఏ ఈయన అంటుంది ఆవిడ. ఎవరు? సామరీ స్త్రీ. వీళ్ళేమో అక్షయమైన ఆహారం నేను అక్షయమ ఆహారం అంటే వీళ్ళు మాకు ఎట్టి అంటున్నారు వీళ్ళు. అంటే ఆనాడు కూడా జనాంగానికి ప్రభు బోధించింది కొంతమందికి ఏమవ్వలేదు, అర్థం కాలేదు. ఈనాడు కూడా ప్రభు దగ్గరికి అదే వస్తున్నారనమాట. అంటే ఇంక అంచేపు అయ్యే భౌతిక అవసరాల నిమిత్తమే తప్ప వేరే ఏమో ఆలోచన చేయట్లేదు. కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమన్నారు. ఏ ఆహారము? అక్షయమైన ఆహారం. అందుకు యేసు వారితో ఇట్లా జీవాహారం నేనే అన్నారు. వాళ్ళకి ఇంక సౌండ్ లేదు. జీవాహారము నేనే, నా ఎద్దకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలిగా ఉండడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎల్లప్పుడూ ఎప్పుడూ దప్పుకోండు. అది విషయం. అంటే దేవునితో సంబంధం కలిగి ఉంటాడనమాట. అంతే. మీరు నన్ను చూసి ఉండి విశ్వసింపుకున్నారని మీతో చెప్పుతుంది. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా ఎద్దకు వస్తారు. నా ఎద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రం బయటకు త్రోసివేయను. నా ఇష్టం అండర్లైన్ చేయండి. 38 వచ్చింది. నా ఇష్టం నెరవేర్చుకుంటూ నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చేదని. ఆయన నాకు అనుగ్రహించిన దాన్ని ఇంతలో నేనేమీ పోగొట్టుకొనక అంత్య దినమున వాడిని లేపుటే నన్ను పంపిన వాని చిత్తమైంది. కుమారుని చూసి ఆయన విశ్వాసం నుంచి ప్రతివాడు నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము అంత్య దినమున నేను వాడిని లేపుదును. కాబట్టి నేను పరలోకండి దిగి వచ్చిన ఆహారము అని ఆయన చెప్పినందుకు యూదులు ఆయన గూర్చి చనుక్కొనుచు అర్థం కానప్పుడు ఏమవుతారు? ఏంటినా ఆహారం అయితే ఇది అడుగుతున్నాడు ఏంటినా అని చెప్పేసి అనుకోవచ్చు. ఈయన యేసేపు కుమారుడైన యేసు కాడ ఈయన తల్లిదండ్రులు మన మెరుగుదుం కదా, నేను పరలోకాన్ని దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలా చెప్తున్నాడనేది అర్థమైంది. వీళ్ళకి ఏమర్థమైంది? యేసేపు మరియలు కొడుకు కదైనా ఏంటి పరలోకా నుంచి వచ్చాను అన్నాడు ఏంటి? అవునా? ఈయనేమో యేసేపు మరియలు కొడుకు కదా, ఇక్కడి నుంచే వచ్చాడు కదా, ఇక్కడ కదా పరలోకం నుంచి వచ్చాడు ఏంటని వాళ్ళకి అనుమానం. అంటే నిజానికి వాళ్ళకి అర్థం కాలేదు, వాస్తవాలు అర్థమైనయా? పరలోకం దిగి వచ్చిన ఆహారం అని చెప్పినందుకు యూదులు ఆయన కూర్చి సనుకుసు ఈయన యేసేపు కుమారుడిని యేసు కాడా, ఈయన తల్లిదండ్రులు మనం మెరుగుదాం కదా, నేను పరలోకం దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగ చెప్పుచున్నాడు అనేది. అందుకు యేసు మీలో మీరు సనుక్కొనకండి, నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షిస్తేనే కానీ ఎవడు నా యొద్దకు రాలేడు, అంత్యదినను వాడిని నేను లేపుదును. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తలు లేఖనాలు వ్రాయబడింది కనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. విశ్వసించువాడే నిత్యజీవం గలవాడు. జీవాహారము నేనే, అక్షయమైన ఆహారం అన్నమాట. అంటే విశ్వసించడమే ఆయన తినటం. అర్థమైందా? విశ్వసించడమే ఆయన్ని తినటం. వేరే పనులు మాట్లాడారు. మీ పితరులు అరణ్యంలో మన్నాను తినని చనిపోయారు. దీనిని తినేవాడు సావుకున్నట్లు పరలోకం దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం దిగి వచ్చిన ఆ జీవాహారం నేనే అంటే ఇప్పుడు నన్ను తింటే ప్రభు ఏమంటున్నారు? నన్ను తింటే మీరు సావరంటున్నాడు. అంటే ఆయన నమ్మితే వాడు బతికించబడతాడు, దేవునితో సంబంధం కలిగి ఉంటాడు. ఆయన నమ్మకపోతే చనిపోతాడు. ఈ విషయాలు ఆయన మాట్లాడుతుంటే వెళ్ళంటారు ఈయన
ఈయనని ఎలా తిననీయగలడు? ఏమర్థమైంది వీళ్ళకి? కాబట్టి నేనే ఎవడని ఆహారం పూస్తే నా వెళ్ళేటప్పుడు జీవించను. మరి నేను ఇచ్చే ఆహారం లోకానికి జీవం కొరకే నా శరీరమైన మీతో నిశ్చయముగా చెప్పుచున్నా అన్నాడు. యూదులు ఈయన తన శరీరం ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించారు. దేంట్లో భోజనం పెట్టమంటే ఈయన జీవాహారం అంటున్నాడు. సర్లే ఈయన ఆహారం అంటున్నాడు కాబట్టి ఈయన శరీరం ఎలా తినాలి ఇది అని శరీర సంబంధంగా ఆలోచిస్తున్నారు. మనోళ్ళేమో ప్రభురాత్రి భోజనం అంటారు. వీళ్ళు మనోళ్ళు కొంతమంది ఏమంటారు? ప్రభు భోజనం అంటారు. అది కాదు సందర్భం. ఇది ఆయనే జీవాహారం అంటే మళ్ళీ ఆయన తినడం ఏంటి? ఆయన విశ్వసించడమే. మనిషి కుమారుడు నా శరీరం తిని ఆయన రక్తం తాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారన్నాడు. నా శరీరం తిన్న నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినమే నేను వాడిని లేపు. నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానమై ఉన్నదన్నాడు. ఇంతకాలం పంపేయటానికి అనుకుంటా ఆయన వాళ్ళందరినీ పంపేయటానికి అనుకుంటే ఈ విషయాలు. నన్ను తింటాం, నా రక్తం తాగడం అని. నా శరీరం తింటే నా రక్తం త్రాగేవాడు నా ఎందు నేను వాని ఎందు నేను నిలిచెందును. జీవం గల తండ్రి నన్ను పంపాను కనుక నేను తండ్రి మూలంగా జీవించినట్టే నన్ను తినేవాడు నా మూలంగా జీవించను అంటున్నాడు. ఏంటి తినటము జీవించడము ఏంటో బాబు అనుకుని వాళ్ళు అనుకున్నారు. ఇదే పరలోకం దిగి వచ్చిన ఆహారం మళ్ళీ అదే అంటున్నాడు ఆయన. వాళ్ళకి అర్థం కావట్లేదు. అయ్యో, పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ జీవించని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ఆయన కపెర్నహూములో బోధిస్తూ సమాజ మందులు ఈ మాటలు చెప్పాను. ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన అంటారు. ఎందుకంటే ఇశ్రాయేలు నరమాంసాన్ని తినరు, అసలు రక్తాన్ని అసలే తాగరు. అందుకే ఈయన రక్తం ఈయన శరీరం తినేయమంటున్నాడు. ఈయన ఇది కఠినం, తినేత్తమైంది ఎలా తినేయగలరని కొంతమంది వాదించుకున్నారు. ఇది కఠినమైన మాట. ఇది ఎవడు వినగలరని చెప్పుకోనిది. యేసు తన శిష్యులను దీని గురించి సనుగుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లా నేను దీనివలన మీరు అభ్యంతరపడుతున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటుకు ఎక్కుటి మీరు చూసిన ఏమందరు? ఆత్మ జీవింపజేస్తుంది, శరీరం కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అన్నమాట. మీలో విశ్వసింపనేవాడు కొందరు ఉన్నారో వారితో చెప్పాను. విశ్వసించిన వారెవరో తనని అప్పగింపబోడు ఎవడో మొదటి నుండి యేసుకు తెలియను. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపకుంటే ఎవడో నా యొద్దకు రాలేడు. ఈ హేతుని బట్టి మీతో చెప్తున్నాను నేను. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనక్కి తీసి మరి అన్నాడును ఆయన నమ్మనిచ్చలేదు. మనకేదో ఆహారం పెడతాడంటే ఆయన తినేమన్నాడు ఏంట్రా అని అనుకున్నారన్నమాట. ఓ మాటలో అంతేనా? మనమేమో ఆయన ఏదో చేసిన అద్భుతాలు మాత్రలు ఏదో తిందాం అనుకుంటుంటే ఆయన తినేమంటాడేంటి? కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగ. సీమోను పేతురు, ప్రభువా ఎవరి వద్దకు వెళ్ళదు, నీవే నిత్యజీవుగా మాట్లాడవాలి, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పింది. అందుకు యేసు నేను మిమ్మల్ని 12 మందిని ఏర్పరచుకోని లేదా? మీలో ఒకడు సాతానని వారితో చెప్పింది. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యోధ 12 మందిలో ఒకడై ఉండి ఆయన అప్పగింపవచ్చుండేను కనుక వాని గుచ్చే ఈ మాట చెప్పాను అన్నమాట. కాబట్టి 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు జీవాహారము అని తెలియపరిచాడు. ఎంతో ఒక మాట. ప్రభు ఏంటనమాట, కొన్ని రొట్టెలని కొన్ని చేపలని కొన్ని వేల మందికి ఆహారంగా పెట్టడం ఒక అద్భుతం, సూచక్రియ. రెండవది, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం నేనే, నా యందు విశ్వాసించేవాడే నిత్యజీవం గలవాడని తెలియపరిచాడు.